హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలైతే బ్రెడ్ పుడ్డింగ్ అడిగారు నన్ను. సో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మరి అది ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. ఈ బ్రెడ్ పుడ్డింగ్ చేయడానికి ఫస్ట్ అయితే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్. ఈ పుడ్డింగ్ చేయడానికి నేను 2 బ్రెడ్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో ఉన్న బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్ తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పాలు తీసుకొని అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. అలాగే మన రుచికి తగినంత చక్కెర కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను చక్కెర తీసుకున్న తర్వాత అలాగే ఎగ్స్ తీసుకున్నాం కదా, ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి నేను వెనిలా ఎసెన్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, మన దగ్గర ఉంటే యూస్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారమెల్ రెడీ చేసుకోవాలి. ఈ క్యారమెల్ రెడీ చేసుకోవడానికి నేను మళ్ళీ కొంచెం చక్కెర తీసుకున్నాను, 1 కప్పు వరకు. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాన్ని వేడి చేసి పెట్టుకోవాలి. ఇది వేడి అయింది ఆల్రెడీ. నేను చక్కెర వేయగానే ఇలా మెల్ట్ అయిపోతుంది చూడండి చక్కెర. ఇక్కడ నేను తీసుకున్న ఈ చక్కెర రాళ్ళలా లేదు, సన్నగా ఉంది. ఇది మేము హర్యానా నుంచి తెప్పించినాము. అది కాండ్ అంటారంట అక్కడ వాళ్ళు ఈ చక్కెరని. మన నార్మల్ చక్కెరతో పోలిస్తే ఇది స్వీట్ తక్కువగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా తీసుకున్నాను చక్కెర మొత్తం మెల్ట్ అయింది. కాకపోతే అక్కడక్కడ ఉండలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే ఇది క్యారమెల్ కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, మొత్తం చేదుగా వస్తుంది టేస్ట్, పుడ్డింగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. మొత్తానికైతే నా క్యారమెల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ అయితే నా దగ్గర అయితే ఎలాంటి కేక్ చేసే ప్యాన్స్ లేవు, అందుకోసం నా దగ్గర ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఉంటే. మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ని ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న క్యారమెల్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న లిక్విడ్ని తీసుకోవాలి. ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి మనం మరో గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని దానిలో ఒక స్టాండ్ తీసుకున్నాను నేను. మీ దగ్గర రైస్ కుక్కర్లో వచ్చే చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఈ గిన్నెలో తీసుకున్నాను. అలాగే మనం తీసుకున్న వాటర్ ఆ గిన్నెలో పడిపోకుండా ఒక మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం గిన్నెకిన ఒక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బేక్ చేసుకుంటే మనకి పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మా బిట్టు ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేశాడు చాక్తో. కానీ మనం దేన్ని వదలం కదా, వీడియోలో చూపించాలని చెప్పేసి నేను కూడా మళ్ళీ ఇలా ఒక చిన్న చాకు అయితే తీసుకొని నేను ఇలా రెడీ అయిన పుడ్డింగ్కి ఇలా చాకుతో గుచ్చి చూస్తే చాక్కి ఎలాంటి అంటుకోకుండా రావాలి, నీట్గా వస్తే మనకి పుడ్డింగ్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఇలా సైడ్లని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఈ పుడ్డింగ్ అయితే ఇంకా చల్లారలేదు. కాకపోతే నా పక్కనే మా చిన్న బాబు ఉన్నాడు, తినాలని తొందర పెడుతున్నాడు వాడు, అందుకోసం అని చెప్పేసి నేను ముందే తీస్తున్నాను. బౌల్ని ఇలా ఉల్టా చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది పుడ్డింగ్, పెద్దగా ఇబ్బంది ఏముండదు. పిల్లలు ఏదైనా కావాలి తినడానికి అని అడిగినప్పుడు సరదాగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మా చిన్నోడు కట్ చేయాలని చూస్తున్నాడు. పుడ్డింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. మనం కట్ చేస్తుంటేనే తెలుస్తుంది అది ఎలా వచ్చింది పర్ఫెక్ట్గా అని చెప్పేసి. మా చిన్నోడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాడు కట్ చేసుకొని వాడే తింటున్నాడు. హ్యాపీనా? హ్యాపీ?